భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ విజ్ఞాన్ యూనివర్సిటీ ముందు మాల మహానాడు సభ్యులు విద్యార్థి తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 2వ తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రామ్ చరణ్, గాంధీ జతిన్ యూనివర్సిటీలో ఎగ్జామ్ కి వచ్చి పక్కనే ఉన్న క్వారీలో ఈతకు వెళ్లి మృతి చెందారు. విద్యార్థుల మృతికి యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థులు మృతి చెందినప్పుడు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పి ప్రవర్తిస్తున్నారని విద్యార్థులకు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరితోటి 3 నెలల క్రితం చనిపోయినటువంటి బొడ్డు శ్యామ్ చరణ్ న్యాయం జరగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు యూనివర్సిటీ గేట్ ముందు ధర్నా చేస్తున్న క్రమంలో మాలమానడుగా, నా పేరు రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు పిల్లి సుధాకర్, మాలమానడుగా వారికి సంఘీభావం మద్దతు తెలుపుతూనే ఈరోజు ఇట్లా గుర్తింపు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి కనీస సౌకర్యాలు లేకుండా నడిపిస్తున్నటువంటి యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మాలమానడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి యూనివర్సిటీల వల్ల ఫేక్ యూనివర్సిటీలతోటి ఆఫ్ క్యాంపస్ పేరుతోటి ఈ రోజు చేస్తున్నటువంటి దందా ఇది విద్యను వ్యాపారంగా మలుచుకొని లావు రత్తయ్య కావచ్చు, శ్రావణ్ కుమార్ CEO ఎవరితో బోయపాటి శ్రావణ్ కుమార్ ఉన్నారో వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఈ రోజు ఒక దళిత విద్యార్థి మృతి చెందితే ఆ కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పి గతంలో హామీ ఇచ్చి ఈ రోజు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి వారిని గేటు బయటికి నెట్టివేయడం అనేది నిజం కూడా ఇది కుల దురాంకారం అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి UGC వారికి కూడా మేము గతంలో ఫిర్యాదు చేసినాం. ఇప్పటికైనా కూడా నిజ నిర్ధారణ కమిటీ తోటి కమిషన్ పెడుతున్న వారందరూ కూడా వచ్చి ఈ యొక్క చర్యలు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి తగు న్యాయం జరగాలని చూడాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలమానడు పోరాటానికి, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకుంటాం.